ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా మేయోనీస్ అయితే గనక బయట వెజిటబుల్ ఆయిల్స్ తయారు చేస్తూ ఉంటారు. చాలా హానికరం అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ఎంత అడిక్టివ్ అంటే మేయోనీస్ అనేది, అది లేకపోతే అసలు ఏ ఫుడ్ పోని పరిస్థితికి వచ్చేసారు పిల్లలు ముఖ్యంగా. మరి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా మేయోనీస్ బాగా ఎక్కువగా తీసుకుంటున్నారు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అన్నిటిలో కూడా మేయోనీస్ తీసుకుంటున్నారు. కాబట్టి దాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అయ్యా, మరి చేయగలమంటారా మనం? ఎందుకు చేయలేమమ్మా? ఆయిల్ నుంచి చేస్తున్నారు, మనం ఆయిల్ ఇచ్చే పప్పు నుంచి చేస్తాం. అక్కడ గుడ్డు వేస్తున్నారు, మనం గుడ్డు వేయం. కానీ ఇక్కడ జీడిపప్పును 3 గంటలు నానబెట్టి దాన్ని పేస్ట్ చేసి దానికి కాస్త మిరియాల పొడి, ఇలా రకరకాలుగా మన పద్ధతిలో కొన్ని ఫ్లేవర్స్ కలుపుకొని మయోనీస్ చేసుకోవచ్చు అన్నమాట. దీనివల్ల 0 కొలెస్ట్రాల్, 0 హాని. అలాంటి మయోనీస్ ని 3 రకాల ఫ్లేవర్స్ తో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. హోమ్ మేడ్ మయోనీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఆవాల పొడి 1 టీ స్పూన్, టమోటా సాస్ 1 టేబుల్ స్పూన్. మయోనైస్ తయారు చేసే విధానం ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా మనం తీసుకున్న జీడిపప్పుని ఒక బౌల్లో వేసేసి నీళ్లు పోసేసి బాగా నాననివ్వాలి. నానిన జీడిపప్పుని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా ముక్కా చెక్కలా చేసుకుంటాం ముందు. అలా నలిగిన తర్వాత ఒకసారి మూత తీసి అందులో పాలు పోసేసి ఒకసారి అట్లా కలిపేస్తే బాగా పేస్ట్లు అవ్వటానికి బాగుంటుంది అనమాట. అలా మెత్తగా జీడిపప్పు పేస్ట్ చేసుకున్న తర్వాత అందులోనే ఆవాల పొడి, మిరియాల పొడి, తేనె, నిమ్మరసం ఈ 4 అట్లా వేసేసి ఒకసారి కలిపేసేసి మళ్ళీ మిక్సీ వేస్తే అవన్నీ పూర్తిగా జీడిపప్పు పేస్ట్ లో బాగా కలిసిపోతాయి. ఇలా తయారు చేసుకున్న మయోనైజ్ ని విడివిడిగా 3 చిన్న కప్పులు అట్లా తీసుకున్నాం. వేరే వేరే ఫ్లేవర్స్ కోసం ఒక దాంట్లో గ్రీన్ చట్నీ వేసేసాం, అది కలిపేసేసుకుంటాం. అలాగే మరొక దాంట్లో టమోటా సాస్ వేసి కలిపేస్తాం అనమాట. అందరిళ్లలో హోమ్ మేడ్ టమోటా సాస్ ఉంటుంది కాబట్టి అది కలుపుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది. అది ఇట్లా 3 ఫ్లేవర్స్ లో మనం తయారు చేసి చక్కగా వాడుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఒకటి పుదీనా ఫ్లేవర్ తో మయోనీస్, 2 టమోటా సాస్ తో మయోనీస్, 3వది చాలా మందికి ఇట్లాంటి ఇష్టం లేనప్పుడు ప్లెయిన్ గానే తీసుకోవచ్చు. అంటే బయట 10-12 రకాలు ఉంటాయట కదా, మనం కూడా అన్ని రకాలు చేయొచ్చు. కానీ మరి సమయం 3కే సరిపోయింది కాబట్టి ఈసారికి మీరు ఈ 3 రకాలు చేసుకోండి, సరిపోతుంది. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన రెసిపీలో మనమందరం కూడా నేర్చుకోవాల్సింది ఒకటే ఉంది. మనం ఆరోగ్యవంతంగా ఆహారం తయారు చేసుకోవాలని అనుకుంటే కనుక ఏ రకమైన మార్గమైనా మనకి సహకరిస్తూ ఉంటుంది. మరి ఈ మయోనీస్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ప్రయత్నించి చూడండి. మరి పిల్లలు ఎప్పుడైనా ఈసారి మయోనీస్ కావాలని అడిగినప్పుడు వాళ్ళకి ఆహారంగా లేదంటే స్నాక్స్ లో ఈ మయోనీస్ రకాలు తయారు చేసి పెట్టండి. ఖచ్చితంగా నచ్చుతుంది, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఇక మన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఎన్నో రకాల యోగాసనాలు చూస్తూ ఉంటాం కదా, అలాగే ప్రయత్నిస్తూ ఉంటాం కూడా మన ఇళ్లలో. మరి దాంట్లో భాగంగానే ఈ రోజు షోల్డర్ స్ట్రెచింగ్ ఉపయోగపడే యోగాసనాలు ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి షోల్డర్స్ బాగా స్ట్రెచ్ అవ్వాలంటే గనక ఎలాంటి యోగాసనాలు ఉపయోగపడతాయో చూపిస్తారా? ఈ రోజు ఒకే భంగిమలో షోల్డర్ స్ట్రెచింగ్ పూర్తిగా జరిగేటట్టుగా టెర్రా బ్యాండ్ ఉపయోగించి ఎలా చేయాలో చూడబోతున్నాం. కాళ్ళకి ఆ బ్యాండ్ను తొడుక్కుని గుత్తి భాగంలో మళ్ళీ వెనక నుంచి చేతులతో దాన్ని పట్టుకుని ఎంత స్ట్రెచ్ చేస్తే షోల్డర్ లో మజిల్స్ అని అంత స్ట్రెచ్ అయ్యి మంచి ఫలితం వస్తుంది. అలాంటి షోల్డర్ స్ట్రెచింగ్ ఉపయోగపడే బ్యాండ్ తో చేసేవి చూడండి. భుజాలను బలపరిచే డ్రిల్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత గూడు భాగాలు రెండుటిని 0 చుట్టినట్టుగా గుండ్రంగా అట్లా తిప్పాలి. మనం చేతులు తొడల మీద పెట్టుకుని చూడండి అట్లా. అదే విధముగా 2-3 సార్లు ఫార్వర్డ్ రొటేషన్ చేశాక ఇప్పుడు బ్యాక్వర్డ్ రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్ 0 చుట్టినట్టుగా 2 గూళ్ళు భాగాన్ని అట్లా గుండ్రంగా తిప్పవలసి ఉంటుంది. గూడు చుట్టూరు ఉన్న కండరాలు లెగమెంట్స్ బలపడతాయి. 2వ వ్యాయామం, 2 చేతుల్ని గూడు భాగం పైన అట్లా పెట్టేసి గుండ్రంగా, ఇప్పుడు మోక చేతితో 0 చుట్టినట్టు, మోక చేయి చివరి భాగం పెన్ను అనుకుని గుండ్రంగా చుట్టినట్టుగా మనం 0 తిరిగినట్టుగా అట్లా తిరగాలి. అట్లా ఒక 5-6 రౌండ్స్ చేశాక యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ గూడు భాగాన్ని గుండ్రంగా తిప్పాలి. ఇది ఇంట్లో పెద్దవారు, ముసలివారు ఎవరు చేసినా అసలు గూడు భాగం నొప్పులు రాకుండా, ఫ్రోజన్ షోల్డర్ గూడు భాగం బిగిసిపోకుండా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక 3వ వ్యాయామం, గోముఖాసనం వల్లే చేతులు చూడండి. కుడి చేయి పైకి లెగిస్తే ఎడం చేయి వెనక్కి వెళుతుంది, 2 చేతులు ఆనిస్తాం. మళ్ళా ఈసారి ఎడం చేయి పైకి లెగిస్తుంది, కుడి చేయి వెనక నుంచి వెళుతుంది. ఇట్లాంటి మూమెంట్ చేయాలి. 4వ వ్యాయామం, 2 చేతుల్ని మోక చేతుల దగ్గర నుంచి అట్లా మడిచి 2 మోక చేతులు కలిసేటట్టు ముందుగా నమస్కార ముద్రలో పెట్టినట్టుగా ఆనిస్తాం. మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాం భుజాలకు సమానంగా, మళ్ళీ ముందుకి మళ్ళీ వెనక్కి. ఈ రకమైన మూమెంట్ 5-6 రౌండ్స్ చేయగలిగితే మంచిది.
చివరిగా మనం మోకాళ్ళ మీద నుంచోవాలి. టెర్రా బ్యాండ్ ఒక దాన్ని తీసుకుని కాలి గుత్తి భాగం దగ్గర బ్యాండ్ వేసేసుకుని చేతులతో బ్యాండ్ చివర్లు 2 భాగాలు అట్లా పట్టుకుంటాం. తల వెనకాల చేతులు అట్లా పెట్టేసేసి చేతులతో కాళ్ళ భాగాన్ని పైకి లాక్కోవాలి. కానీ కాళ్ళు పైకి వెళ్ళకూడదని కాళ్ళని కిందకి లాగాలి. చేతులు పైకి లాగితే కాళ్ళు కిందకి లాగుతాయి. అట్లా చేయగలిగితే షోల్డర్ జాయింట్ బాగా బలపడుతుంది. మంచి డ్రిల్ అవుతుంది షోల్డర్కి. ఇదంతా కూడా ఇలాంటి వ్యాయామాలు చేయగలిగితే షోల్డర్ బాగా బలపడటానికి, ఫ్రోజన్ షోల్డర్ రాకుండా ఉండటానికి మంచి వ్యాయామాలు అని చెప్పచ్చు. మనం ఇలా ఈ టెర్రా బ్యాండ్ని ఎంతసేపు లాగి అట్లా హోల్డ్ చేసి కనుక పట్టుకుంటే అంతసేపు ఈ మజిల్స్ అన్ని బాగా సాగదీపడితే బాగా స్ట్రెచ్ అవుతాయి. కానీ దీని ప్రభావం చేత ఈ వ్యాయామం చేసిన తర్వాత ఫ్లెక్సిబిలిటీ బాగా పెరిగి మనకి స్ట్రెంగ్త్ కూడా చేతుల్లో జబ్బలో బాగా పెరిగినట్టు అనిపిస్తుంది. అందుకని చూడటానికి కొద్దిగా తేలిక అనిపిస్తుంది కానీ ఎక్కువసేపు ఉండటం కష్టం. కాబట్టి ఇలాంటి సింపుల్ టెక్నిక్స్, ఇలాంటి బ్యాండ్స్ కొనుక్కొని చేయగలిగితే ఫలితాలు ఎక్కువగా వస్తాయి. ఇక మన ఆరోగ్యాలయం అనే అంశంలో భాగంగా అసలు ఆరోగ్యాలయంలో మినరల్ వాటర్ ప్లాంట్ అనేది ఎలా ఉంటుంది? మినరల్ వాటర్తో పాటు హాట్ వాటర్ ఫెసిలిటీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయా? నది ఒడ్డు మీద ఉంది కాబట్టి నీళ్లు నిజంగా ప్యూరిఫై చేయాల్సిన అవసరం కూడా వస్తుందా? ఇలాంటి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి నది ఒడ్డు మీద మన ఆశ్రమం ఉంది కాబట్టి అసలు నీటి కొరత అనేది ఎప్పటికీ రాదు మన ఆశ్రమానికి నాకు అనిపిస్తుంది. మరి ఈ మినరల్ వాటర్ లేదంటే హాట్ వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయండి ఆశ్రమంలో? నీరు జీవనాధారం, నీరు ప్రాణాధారం. ఆ నీరు రుచిగా ఉంటేనే బాగా తాగగలుగుతారు. వాతావరణంగా చల్లగా ఉన్నప్పుడు నీళ్లు త్రాగబుద్ధి కాదు. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మినరల్ వాటర్ ఫెసిలిటీని ఆరోగ్యాలయంలో ఏర్పాటు చేస్తే ఈ రోజుల్లో అందరూ అట్లాంటి వాటిని కోరుకుంటున్నారు. కాబట్టి పెద్ద మినరల్ వాటర్ ప్లాంట్ మన ఆశ్రమంలో ఉంది. సుమారుగా గంటకి 6000 లీటర్లు మినరల్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందన్నమాట. ఎవ్రీ అవర్ అట్లా వస్తూ ఉంటుంది. ఇట్లా చాలా పెద్ద ప్లాంట్. ఆశ్రమం క్యాంపస్ మొత్తానికి 1500 మందికి స్టాఫ్, సాధకులందరూ తాగటానికి కంఫర్ట్ గా చాలా రకాలుగా వంటలకు గానీ, జ్యూసెస్ గానీ, అట్లాగే ఫౌంటైన్స్ గానీ కొన్ని ఇట్లాంటి వాటి అన్నిటికీ మినరల్ వాటర్ యూజ్ చేస్తారు ఇక్కడ. మరి అలాంటి మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా మనకి సాధకులకి ఎక్కడికక్కడ మంచి వాటర్ సప్లై చేస్తూ ఉంటారు. మరి మీరు నది పక్కనే ఉన్నారు కదా, మరి నదిలో నీరు ఇవ్వచ్చు కదా, అయితే నది పక్కన బోర్ వేస్తే స్వచ్ఛమైన వాటర్ వస్తుంది కదా అంటారు. స్వచ్ఛమైన వాటరే నది నీరు గాని బోర్ నీరులో కొద్దిగా లవణాల శాతం ఎక్కువగా ఉంటుంది. పూర్వం రోజుల్లో వాటర్లో TDS కొద్దిగా ఎక్కువగా ఉన్నా త్రాగగలిగేవారు. అలవాటు లేక ఆ నీరు అలవాటు అయిపోయింది, కాలువ నీరు, నది నీరు. ఇప్పుడు అన్ని ఊళ్ళల్లో పల్లెటూరుతో సైతం మినరల్ వాటర్ త్రాగడం అలవాటు పడ్డారు. ఇట్లా లవణాలు తీసేస్తున్నారు కాబట్టి తీయగా ఉండే నీరు త్రాగడానికి అలవాటు పడి మనం ఇక్కడ ఆరోగ్యానికి మంచిదాన్ని ప్యూర్ బోర్ వాటర్, నది వాటర్ ఇచ్చామనుకోండి, ఏమండి ఉప్పగా ఉన్నాయి, అసలు బాగాలేదని నీళ్లు జనాలు సగం మంది త్రాగరు. అందుకని మన ఆరోగ్యాలయంలో 20-30 అడుగులు బోర్లోనే నీళ్లు మంచిగా వచ్చేస్తాయి, ఎక్కడ పడ్డా నీరు. ఎందుకంటే నీళ్ళకు ఆనుకుని మనం ఉన్నాం కాబట్టి మంచిగా బోర్ నుంచి తోడిన త్రాగునీరు ప్లాంట్కి వెళ్ళి శుద్ధి అయిపోయి ఎక్కడికక్కడ అన్ని బిల్డింగ్స్ కి వెళ్ళిపోతాయి అన్నమాట. మనం ఇక్కడ సాధకులు త్రాగటానికి ప్రతి ఫ్లోర్ లో ఒకటి నార్మల్ అండ్ హాట్ డిస్పెన్సర్స్ పెట్టి అందించడం జరుగుతుంది. వాటన్నిటికీ చక్క మినరల్ వాటర్ కనెక్షన్ ఇచ్చేసి ఉంటుంది. చక్క వాటర్ పట్టుకుని అక్కడ తాగేసి ఇటు 4 అడుగులు నడుస్తారు. ఈ లోపు కదలికలు వస్తాయి, తొక్క విరోచన అయ్యేటట్టు ఈ ప్రయత్నం ప్రతిరోజు ఇక్కడ చేస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.